హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేఆర్ఎస్ రైల్వేస్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి పార్ట్ 1లో ఫస్ట్ ఇయర్ యొక్క సిలబస్ అనేది మనం చూసుకున్నాం. సెకండ్ ఇయర్ ఇది ఏఎల్పికి సంబంధించి సెకండ్ ఇయర్ సిలబస్ అనమాట. సో R&Ds అనేది పూర్తిగా డిఫరెంట్ అండి. ఇది మనం చదవాలంటే కొంచెం కష్టం. బయట టాపిక్స్ కూడా మీకు దొరక, వీడియోస్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సిలబస్ అనేది మీరు ఏం చేస్తారంటే మీరు ఇలా ఈ బుక్స్ నుండి రికవర్ చేసుకొని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకొని మీరు చేసుకుంటే బెటర్ అనమాట. రైట్. అయితే ఇది చూస్తే చాలా డిఫరెంట్గానే ఉంది సిలబస్. మెకానికల్గా ఉంది కానీ ఇండివిజువల్గానే ఉంది ఈ సిలబస్ మొత్తం కూడా. ఓకే. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సి వస్తుంది. ఓకే రైట్. మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి ఈ మాడ్యూల్లో కమర్షియల్ కంప్రెషర్స్ అంటే ఏంటి, సో వీటి యొక్క కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, ఫంక్షన్స్ ఏం చేస్తాయి, ఇంట్లో వాల్వ్స్ ఏంటి, సిలిండర్స్, పిస్టన్ అసెంబ్లీ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. తర్వాత దీంట్లో లూబ్రికేషన్ మెథడ్ అనేది ఏం చేస్తాం, రెసిప్రోకేటింగ్ కంప్రెషర్ అండ్ కెపాసిటీ కంట్రోల్ ఏం చేస్తాం. సో లూబ్రికేషన్ మెథడ్స్ అనేవి కమర్షియల్ కంప్రెషర్లో ఏ లూబ్రికేషన్ మెథడ్స్ అనేవి వాడతాం అనేది ఉంటుంది. ఓకే రైట్. తర్వాత మాడ్యూల్ 2లో వాటర్ కూల్డ్ కండెన్సర్ విత్ కూలింగ్ టవర్. సో ఇందులో వాటర్ కూల్డ్ కండెన్సర్ టైప్స్, సో వాటర్ కూలింగ్ కండెన్సర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో టైప్స్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది తెలుసుకుంటాం. డీస్కాలింగ్ ఆఫ్ షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్. సో దీంట్లో డీస్కాలింగ్ అనేది ఆ ప్రాసెస్ ఏంటి, ట్యూబ్ అండ్ షెల్ యొక్క వాటిల్లో మన డీస్కాలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఎవాపరేటివ్ కండెన్సర్స్ అంటే కూలింగ్ టవర్ టైప్స్, కన్స్ట్రక్షన్, ఎఫిషియన్సీ, అప్రోచ్, కూలింగ్ టవర్ రేంజ్, ఎట్లా ఏ రేంజ్ వరకు కూలింగ్ టవర్ రేంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే రైట్. కాజెస్ ఫర్ వాటర్ కంటామినేషన్, వాటర్ ట్రీట్మెంట్. ఒకవేళ లోపల ఉండే సర్క్యులేషన్లో వాటర్ కంటామినేట్ అయిన వాటర్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తామనేది ఇందులో తెలుసుకుంటాం. ఓకే. మాడ్యూల్ 3లో వచ్చేసరికి ఎక్స్పాన్షన్ వాల్వ్. సో ఎక్స్పాన్షన్ వాల్వ్లో టైప్స్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా ఫండమెంటల్గానే అడుగుతాడు. బట్ నువ్వు నేర్చుకోవాల్సిందల్లా బేసిక్స్ అనేవి ఖచ్చితంగా నువ్వు నేర్చుకుని ఉండాలి. తర్వాత ఎవాపరేటర్స్ అండ్ చిల్లర్స్లో కూడా సో లిక్విడ్ సక్షన్ హీట్ ఎక్స్చేంజర్స్, ఇవి కూడా ఎవాపరేటర్ గురించి కూడా మనం మాట్లాడతాం. తర్వాత కూలర్ అండ్ ఫ్రీజర్స్లో వాటర్ కూలర్, విజిబుల్ కూలర్ అండ్ బాటిల్ కూలర్, డీప్ ఫ్రీజర్. డీప్ ఫ్రీజర్లో టైప్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, సర్వీసెస్ అండ్ మెయింటెనెన్స్, వీటి గురించి మనం మాట్లాడతాం ఈ మాడ్యూల్లో వచ్చేసరికి. ఓకే. తర్వాత సో కమర్షియల్ రిఫ్రిజరేషన్ అనేది ఉంటుంది కదా, దాని యొక్క అప్లికేషన్స్, టైప్స్, ఇన్స్టాలేషను అండ్ సర్వీసింగ్ ఎట్లా చేస్తామనేది ఈ కమర్షియల్ రిఫ్రిజరేషన్లో ఈ మాడ్యూల్లో తెలుసుకుంటాం. ఐస్ క్యాండీ అండ్ ఐస్ క్రీమ్ స్టోరేజ్ ప్లాంట్స్. ఐస్ క్రీము ఇవన్నీ స్టోరేజ్ ప్లాంట్స్లో మన రిఫ్రిజరేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ నీట్గా మాట్లాడతాం. సో ఇది కంప్లీట్గా మాట్లాడుకుంటాం అక్కడ. ఓకే రైట్. తర్వాత హెచ్విఏసి సిస్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. దీని యొక్క టైప్స్, తర్వాత ఈ యొక్క ఎయిర్ కండిషనింగ్ దీంట్లో ఎలా చేస్తాం అనేది ఉంటుంది. తర్వాత డస్ట్ ఇన్సులేషన్, సో ఎయిర్ ఫిల్టర్స్ గురించి మాట్లాడతాం. మాడ్యూల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్. సో సెంట్రల్ ఏసీ అంటాం కదా, ఈ సెంట్రల్ ఏసీ యొక్క థీము, దాని యొక్క ఎలా ఉంటుందో, దాని ప్రాసెస్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి అనేది తెలుసుకుంటాం. దాంట్లో డస్ట్, సెంట్రల్ ప్లాంట్, ఏసీ ప్లాంట్లో కూడా మనం మాట్లాడతాం. ఓకే రైట్. తర్వాత పంప్ డౌన్, ప్రెషర్ టెస్ట్, లీక్ అరెస్ట్, ఇవన్నీ ఏసీలో జరిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, వస్తే అలాంటివన్నీ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తాం, ఏంటి ప్రెషర్ టెస్ట్ ఎలా చేస్తాం, ఆయిల్ ఎక్స్చేంజ్ ఎక్స్కేవేషన్, గ్యాస్ చేంజెస్, ఇవన్నీ కూడా ఎట్లా చేస్తాం అనేది ఇక్కడ ఈ మాడ్యూల్లో మనం తెలుసుకుంటాం. తర్వాత వచ్చి మొబైల్ ఎయిర్ కండిషనింగ్. ఓకే. స్టడీ వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి, సో ఆటోమోటివ్ ఎయిర్ కండిషనింగ్, వర్కింగ్ సైకిల్ ఏంటి, ఎయిర్ కండిషన్లో మేజర్ కాంపోనెంట్స్ అనేవి ఏమి యూజ్ చేస్తాం అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఓకే. స్టడీ ఎగ్జిక్యూటివ్ కమర్షియల్ ప్లాంట్లో ఎలా మెయింటైన్ చేస్తాం, ఎగ్జిక్యూషన్ అనేది ఎట్లా చేస్తాం అనేది ఇందులో తెలుసుకుంటాం. రైట్. ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఇయర్లో వస్తాయి. ఇవి R&Dలో. సో ఇక్కడ నేను మెయిన్గా చెప్పబోతే ఏంటంటే, సో మెకానికల్ బ్రాంచ్లో ఫిట్టర్ ఉంటుంది, హీట్ ఇంజిన్ ఉంటుంది, డీజిల్ మెకానిక్ ఉంటుంది. ఈ అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్గా కనిపించింది R&D. ఇది కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఏంటంటే ఫిట్టర్ వాళ్ళకి, డీజిల్ మెకానిక్కి, హీట్ ఇంజిన్కి సో కొంతలో కొంత, సో నాకు తెలిసి 40% వరకు కూడా, 40 to 50% కూడా కామన్ సిలబస్ అనేది ఉంటుంది. బట్ R&Dలో వచ్చేసరికి సో మీకు కామన్ సిలబస్లో వచ్చేసి 4 టాపిక్లు ఉంటాయి. అది షీట్ మెటల్, డ్రిల్లింగ్ అండ్ బోరింగ్ అండ్ వెల్డింగ్, ఇవే ఉన్నాయి. సో మిగతావన్నీ కూడా మీరు ఇండివిజువల్గా చదువుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇందులో
ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేసినట్టయితే దాన్ని నేను రెక్టిఫై చేయడానికి చూస్తాను. రెండో విషయం ఏంటంటే మీకు ఇక్కడ సిలబస్ దొరకకపోయినా, సో మెటీరియల్ దొరకకపోయినా సరే ఐ విల్ గైడ్ యూ. సో నేను గైడ్ చేస్తాను. బట్ ఇక్కడ మీకు ఈ మెటీరియల్ కూడా కావాలంటే ఇది ప్రొవైడ్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. చేసిన తర్వాత మీరు ఎలా చదవాలనేది పాయింట్ వైజ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను వీడియోస్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా మీరు చదువుకోవడానికి బాగుంటుంది. రైట్. ఏదైనా సరే మీరు బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి R&Dకి సంబంధించి. ఓకే గుడ్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.